బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటిసారి పాన్ ఇండియా చిత్రం వస్తుంది 'అఖండ 2'. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతేడాది బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేశారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవత్ కేసరి', 'డాక్ మహారాజా' వంటి చిత్రాలతో వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అఖండ' సినిమా బాలయ్య కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు 'అఖండ 2' గురించి సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్లో ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా 'అఖండ' సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని టాక్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. బాలయ్యకు జోడీగా గతంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. బాలయ్య పక్కన హీరోయిన్‌గా నటించిన ఆమె ఇప్పుడు 'అఖండ' సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాతో నందమూరి కళ్యాణ్‌రామ్ తల్లి పాత్రలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక దాదాపు 32 ఏళ్ల తర్వాత విజయశాంతి బాలయ్యతో మళ్లీ కలిసి నటించనుందనే వార్త ఇప్పుడు జోరుగా ప్రచారమవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని జంటలు హిట్ పేర్లుగా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాంటి జంటల్లో నందమూరి, బాలకృష్ణ, విజయశాంతి జోడీ ఒకటి. బాలకృష్ణ ఎంతమంది హీరోయిన్‌తో నటించినా, విజయశాంతి ఎందరు హీరోలతో జత కట్టినా వీరి జంట ఓ ప్రత్యేకమని చెప్పాలి. బాలయ్య సరసన అత్యధిక విజయాలు చూసిన హీరోయిన్‌గా విజయశాంతికి పేరుంది. 1984లో వచ్చిన కథానాయకుడు నుంచి 1993లో రిలీజైన 'నిప్పురవ్వ' వరకు ఈ జోడీ మొత్తం 16 చిత్రాల్లో నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 2 గోల్డెన్ జూబ్లీ చిత్రాలున్నాయి. అయితే 32 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా, బోయపాటికి తొలి సీక్వెల్ సినిమాగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'అఖండ 2'పై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి బాలయ్యను చిన్న కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. 'అఖండ 2' విషయానికొస్తే తొలి పార్ట్ 'మాదేరా'. ఇందులోనూ బాలకృష్ణ షెడ్యూల్ రోల్‌గా కనిపించనున్నారు. ఓవైపు అఘోర పాత్రలో పవర్ఫుల్ మాస్ లుక్‌తో, మరోవైపు సత్యపథం పాటించే గురువు తరహాలో క్యారెక్టర్‌లో బాలయ్య నటిస్తున్నట్లు లీకులు వినిపిస్తున్నాయి. తొలి పార్ట్‌కు మించి అదిరిపోయేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో విజయశాంతి నటిస్తే మరికొంత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విజయశాంతి ఇటీవలే కళ్యాణ్‌రామ్‌కి మదర్‌గా 'సన్ ఆఫ్ వైజయంతి' సినిమాలో నటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె కొద్ది నెలల క్రితమే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇకపై ఆమెకు సినిమాలు చేసే ఆలోచన లేదన్న ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతి బాలయ్య సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దడదడలాడాల్సిందే. ఈ చిత్రం దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.